కొన్ని అమూల్యమైన సంగతులను మీ ముందు ఉంచదలిచాను. ప్రియులారా, ఈ విశ్వం గురించి బాల్యము నుంచే స్కూళ్ళు పాఠాలలో తెలియచెప్పుట అనేది జరుగుతుందండి. 1వ తరగతికి రాగానే మొదటి పాఠమే ఉంటుందండి. ఏముంటుందండి పాఠం? మన విశ్వం, అవర్ యూనివర్స్. మరి ఆ విశ్వం అని చెప్పి మరి ఆ విశ్వంలో ఏమేమి ఉంటాయో వాటన్నిటికీ పైన కొన్ని విషయాలను వారికి చెప్తూ, ముఖ్యంగా భూమి గురించి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి మరి వాటి గురించి చెప్తూ ఉంటారండి. మరి ఈ విశ్వం అనేది ఎలా కలిగింది, ఏ విధంగా కలిగింది అని నిన్నటి ఉపదేశంలో తెలుసుకున్నారండి. విశ్వం ఎలా కలిగింది? దేవుని మాట వలన దేవుడు ఈ ప్రకృతిని అంతటిని సృష్టించడం జరిగింది. మొదటి దినాన్న వెలుగు, 2వ దినాన్న ఆకాశము, 3వ దినాన్న భూమి మరియు భూమిలోనున్న సమస్త వృక్ష జాతులను, 4వ దినాన్న సూర్యచంద్ర నక్షత్రాలను, అంతరిక్షాన్ని, 5వ దినాన్న జంతువులను, పక్షులను, చివరి దినాన్న ఎవరిని చేశారండి? మనిషిని. సృష్టింపబడిన ప్రతి వస్తువు తర్వాతే మనిషి పుట్టాడండి. ఆకాశంలో ఎగిరే పక్షులు మనిషి కంటే ముందే ఉన్నాయి. నేలను ప్రాకే పురుగులు, చీమలు మనిషి కంటే ముందే పుట్టాయి. అడవులో జీవించే క్రూర మృగాలు మనిషి కంటే ముందే చేయబడ్డాయి. మనం పెంచుకుంటున్నటువంటి సాధు జంతువులు, పెంపుడు జంతువులు, అవి కూడా మనిషి కంటే ముందే పుట్టాయి. ఈ భూమి, నక్షత్రాలు, గ్రహాలు అన్నీ సృష్టింపబడిన ప్రతి వస్తువు, ఈ జగత్తు, అందులో నిర్మింపబడిన ప్రతి అణువు కూడా మనిషి కంటే ముందే పుట్టింది. మనిషి చివరన 6వ దినంలో మనిషి పుట్టాడు. అయినప్పటికీ సృష్టింపబడిన వాటన్నిటికంటే, జీవరాశులన్నిటికంటే, నక్షత్ర రాశులన్నిటికంటే, సముద్రములో ఉన్నటువంటి జలరాశుల కంటే ఎక్కువ ప్రాధాన్యత, ఆధిక్యత, అధికారము ఎవరికి ఇవ్వబడింది అని అంటే మనిషికి ఇవ్వబడింది. ఒక సామెత ఉందండి, ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అంట. నిజమేనండి. ఏ జంతువుకైనా ముందు చెవులు వస్తాయండి. ఆ చెవులతో ఎవరిని పొడవలేవు, ప్రొటెక్షన్ అనేది ఉండదు ఏ జంతువుకి కూడా. కానీ తర్వాత కొద్దిగా మెల్లిమెల్లిగా కొమ్ములు పెరుగుతూ ఉంటాయండి. ఆ కొమ్ములే వీటి ప్రాణాన్ని రక్షించుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. గొర్రెలు కానీ, మేకలు కానీ, ఆవులు కానీ, కొమ్ములు ఉన్నటువంటి జంతువులను చూడండి, పుట్టినప్పుడు ఉండవు కొమ్ములు, తర్వాత కొమ్ములు వస్తాయి. వాటితోనే వాటిని సంరక్షించుకోవడానికి, వాటి మీద దాడి చేసే జంతువుల నుంచి వాటి ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఎలాగైతే ఉపయోగించుకుంటాయో, అవి ఎంత ప్రాధాన్యతనైతే సంతరించుకుంటాయో, ఈ సృష్టిని అంతటిని మనం ఆలోచిస్తే సృష్టింపబడిన వస్తువులు, జంతువులు, పక్షులు అన్నిటికంటే తర్వాత మనిషి సృష్టింపబడినప్పటికీ దేవుడు మనిషికే అధిక ప్రాధాన్యత, సమస్త ఆధిపత్యము, సమస్తమైన అధికారము,
మనిషికి దేవుడు కట్టపెట్టడం అనేది జరిగిందండి. మరి ఎందుకు కట్టబెట్టాలి అనేది మనం చూడగలిగితే, భక్తుడైన యాకోబు గారు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 8వ వచనాన్ని మనం 18వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. చూడండి, దేవుడు తాను సృష్టించిన వాటిలో మొదటి దినము నుంచి 6వ దినము వరకు ఎంతో కష్టపడ్డాడు కదండి దేవుడు. ఈ సృష్టిని సృష్టించులో అలసిపోయాడు ఆయన. 7వ దినాన విశ్రాంతి అవసరమైనంతగా దేవుడు ఈ సృష్టిని మన కోసం నిర్మించుటలో చాలా శ్రమ పడ్డారు. మరి ఆ శ్రమ అంతా దేనికోసము, ఎవరి కోసం, ఎందుకొరకు అని అంటే కేవలం మనిషి కొరకే. సృష్టింపబడిన ప్రతీది మనం చూస్తే అందులో ఏ ఒక్కటి కూడా దేవుడు వినియోగించుకోవట్లేదండి. ఏ ఒక్కటైనా పువ్వులు ఏమైనా దేవుడికి కావాలా, పళ్ళు ఏమైనా దేవునికి కావాలా, కాయగూరలు ఏమైనా దేవునికి కావాలా, సూర్యచంద్రులు ఏమైనా దేవుని ఉపయోగించుకుంటున్నాడా, నక్షత్రాలు ఆయన కోసం సృష్టించుకున్నాడా? సృష్టింపబడింది ఏది కూడా దేవుడు తన కోసము చేసుకోలేదు. కేవలం మనిషికి ఉపయోగపడాలని, మనిషి మనుగడ భూమి మీద ప్రశాంతంగా సాగాలని, వారు సంతోషంగా ఈ భూమి మీద జీవించాలని దేవుడు ఎంతో ఆలోచన చేసి మనిషికి ఏమేమి అవసరమై ఉంటాయో వాటినన్నిటినీ తన జ్ఞానము చేత, వివేకము చేత ముందుగానే గ్రహించి వాటినన్నిటిని సృష్టించాడు. చివరలో మనిషిని చేసినప్పటికీ తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలము అంటే ఏంటండి? మొట్టమొదట, ఫస్ట్, ప్రాధాన్యత, ఆధిక్యత మనిషికే దేవుడు ఇవ్వడం జరిగింది. మనమే ప్రథమ ఫలం అంట. జంతువుల కంటే తర్వాత పుట్టినప్పటికీ మనమే ముందంట. పక్షుల కంటే తర్వాత మనం పుట్టాం, అయినా మనమే ముందంట. మనమే ప్రథమ ఫలమని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు మనకింత ఆధిక్యతనిచ్చాడు? ఎందుకింత ప్రాధాన్యతనిచ్చాడు? మనల్నే ఎందుకు ప్రథమ ఫలమని కోరుకుంటున్నాడు అనేది మనం తెలుసుకొనగలిగితే మనమంతా దేవుని పిల్లలం. ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి మానవుడు, ఆదాము మొదలుకొని యుగాంతములో చివర పుట్టిన వారి వరకు అందరూ దేవుని పిల్లలు. దేవుని ఆత్మను పంచుకొని పుట్టినటువంటి ఆయన కుమారులు ప్రతి ఒక్కరు. అందుకే దేవుడు తన కుమారుల్ని ఎలా చూడాలనుకుంటున్నాడంటే ప్రథమ ఫలముగా చూడాలి, గొప్పవారిగా చూడాలి, అధికారము గలవారిగా చూడాలి, ఉన్నతమైన స్థితిలో చూడాలి అని మనిషిని అధికారిగా చేశాడు. ఆ మనిషికి ఎలాంటి అధికారం ఇచ్చాడో మనము కీర్తనల గ్రంథములో కొన్ని మాటలు చదవగలిగితే, కీర్తనల గ్రంథము 8వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 4 నుంచి 8 వచనాలు చదువుకుందాం. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయం 4వ వచనం నుంచి 8వ వచనం. నీవు మనుషులను జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు? దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. చూడండి, దేవుని కంటే ఎంత తక్కువట? మనం కొంచెమే తక్కువ అంట. దేవుని కంటే కొంచెమే తక్కువ. ఆయన ఎలాంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాడో, ఆయన ఆత్మకు ఎంత అధికారం అయితే ఉందో
అలాంటి అధికారాన్నే దేవుడు మనకిచ్చాడంట. కొంచెం తక్కువ వారిగా చేసి ఇంకేమంటున్నారు చూడండి, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. చూడండి, మహిమ ప్రభావములతో కిరీటం ధరింపజేశాడంట. కిరీటం దేనికి సూచన అండి? కిరీటం దేనికి సూచన? ఎవరు పెట్టుకుంటారు కిరీటాలు? రాజులు, పరిపాలకులు, అధికారము కలిగిన వారు, విజేతలైన వారికి కిరీటాలు పెడుతుంటారు. రాజులైన వారు కిరీటాలు ధరింపజేసుకుంటారు. కిరీటం అధికారానికి సూచన. మీరు ఏలికలుగా ఉండాలి, ఏలువారుగా ఉండడానికి సూచన కిరీటం. అలాంటి మహిమ ప్రభావములతో కిరీటాన్ని ధరింపజేసి నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. చూడండి, దేవుని చేతి పనులు, ఆయన మాట వలన కలిగింపబడినటువంటి సృష్టి, ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశులు, ఇవన్నీ సృష్టింపబడిన ప్రతీది ఆయన చేతి పనులు. వాటన్నిటి మీద అధికారం ఇచ్చాడంట. నువ్వే అధికారివి, అన్నిటినీ నువ్వే ఏలగలిగే శక్తి సామర్థ్యం గలవాడుగా దేవుడు మనిషిని నియమించాడు. మనిషికి ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడు కల్పించాడు. చేతి పనుల మీద అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలనన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. అన్ని పాదాల కింద పెట్టాడట. గొర్రెలు, ఎడ్లు, మృగాలు, పశువులు, పక్షులు, సముద్రపు చేపలు అన్నిటినీ పాదాల కింద పెట్టాడు. అంటే ఏంటి అర్థం? పాదాల కింద పెట్టడం అంటే నువ్వు వాటిని ఏలు. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో అదే మాట కదండి మనకు కనబడుతుంది. ఆదికాండం 1వ అధ్యాయం 26. మనము, దేవుడు చెప్తున్నాడు, మనము మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు ఏం చేస్తారో అక్కడ వ్రాయబడింది చూడండి. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. ఏలాలి మీరు, అధికారులు మీరు, రాజులు మీరు, అధికారము కలిగిన వారు. సమస్తాన్ని మీ పాదముల క్రిందే పెట్టాను. చూడండి, దేవుడికి మనం అంటే ఎంత ఇష్టమో, తన పిల్లలంటే ఎంత ప్రాణమో. ఆయన చేతి పనులన్నిటి మీద, సృష్టింపబడిన సృష్టి అంతటి మీద మనిషికి అధికారం ఇచ్చేశాడంట. ఇదంతా మీదే, వీటినన్నిటినీ అనుభవించండి, వీటినన్నిటినీ లోపరుచుకోండి, వీటినన్నిటినీ ఏలండి. ఎంత గొప్పవాడండి మనిషి, ఎంత అధికారం కలిగిన వాడు. దేవునికి మనమంటే పిచ్చి ప్రేమ కనబడుతుంది కదండి. ఎంత ప్రేమో మనమంటే. అందుకే ఏ లోటు లేకుండా, ఏమీ తక్కువ కాకుండా భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఎలా బ్రతకాలని దేవుడు కోరుకున్నాడో ఇప్పుడు చదవబడిన మాటల వలన మనకు అర్థమవుతుంది. మీరే ప్రథమ ఫలం, మీకే కిరీటం, మీకే చేతి పనులన్నిటి మీద అధికారం, మీరే ఏలికలు. ఇంకా లోతుల్లోనికి మనం వెళ్ళగలిగితే యోబు గ్రంథము 35వ అధ్యాయము 11, మనిషికి దేవుడు ఇంకా ఏమేమి చేశాడో మనం చూద్దాం. యోబు గ్రంథము 35వ అధ్యాయము 11వ వచనం. భూజంతువుల కంటేను మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగు చేయొచ్చు. నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకుని వారు ఎవరునూ లేరు. చూడండి, దేవుడు భూజంతువుల కంటే ఎవరికి ఎక్కువ బుద్ధినిచ్చాడంట? మనకి. భూజంతువుల కంటే ఎక్కువ బుద్ధి
మనకే ఇచ్చాడు. ఇంకా ఆకాశంలో ఎగిరే పక్షులన్నిటికంటే మనకే ఎక్కువైన జ్ఞానాన్ని కలుగు చేశాడంట. చూడండి, ఇది ఇంకా గొప్ప విషయం కదా. మనకే ఎక్కువ జ్ఞానము, మనకే ఎక్కువ బుద్ధి. సృష్టింపబడిన జీవరాశులన్నిటినీ చూడండి, ఏ ఒక్కటి కూడా మాట్లాడలేదండి. ఏ ఒక్కటి కూడా మాట్లాడలేదు. దేవుడు వాటిని నిర్మించినప్పుడే మీ బ్రతుకు కాలమంతా ఒకటే స్వరం, మీ నోటిలో నుంచి ఒకటే శబ్దం, అది తప్ప వేరేది రాదు అని శాసనం రాసేసాడండి. కాకి జీవితాంతం ఎలా ఉండాలండి? కావు కావుమంటూనే ఉండాలి, అంతే కదా. మళ్ళాగా రకరకాల స్వరాలతో పాటలు పాడగలదేంటి కాకి? దానికి ఏం పాటలు రావు. జీవితాంతం కావే, సంతోషమైనా కావే, ఏడుపైనా కావే, దుఃఖమైన బాధ అయినా కావే, కావు కావుమంటూ బ్రతకడమే. అలాగే అడవిలో ఉండే సింహం, దాని పరిస్థితి కూడా అంతే. దాని గొంతులో నుంచి ఒకటే స్వరం, గర్జించడం. ఒక కుక్క జీవితాంతం బౌబౌ అనడమే, ఒక పిల్లి జీవితాంతం మియా మియం అనడమే, ఒక ఆవు అంబా అరుచుకుంటూ తిరగడమే. ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశుల్ని మనం ఆలోచిస్తే వాటికి భాష లేదండి, వాటికి మనకంటే ఎక్కువైన జ్ఞానము లేదండి, వాటికి బుద్ధి లేదండి, వాటికి వివేకం అనేది లేదు. భూజంతువుల కంటే, ఆకాశ పక్షులంటే మనకే ఎక్కువ జ్ఞానము, మనకే ఎక్కువ బుద్ధి. చిన్నప్పుడు సరిగ్గా నడవడం కూడా రాలేని పరిస్థితుల నుంచి మనిషి చచ్చిపోయే లోపు ఏమేమి చేయగలడండి? చిన్నప్పుడు సరిగ్గా నడవడం కూడా రాదు, పాకుతూ ఉంటాడు. ఆ తర్వాత మెల్లమెల్లగా నడవడం నేర్చుకుంటాడు. నడవడం నేర్చుకున్న తర్వాత జీవితాంతం నేను నడుచుకునే ఉంటాను ఇంకా అని అంటాడా? సైకిల్ కావాలంటాడు, అంతే కదండి. సైకిల్ దొక్కుతాడు, తర్వాత బండి, తర్వాత కారు. ఈరోజు మనుషులు నడుపుతున్నటువంటి వాహనాలు చూడండి, ట్రైన్లు, బస్సులు, విమానాలు. మనిషి తనకున్నటువంటి జ్ఞానము చేత జీవితాంతం పాకుతూనే ఉండిపోవాలనుకోవట్లేదండి. దినదినము అభివృద్ధి చెందాలి, రకరకాల వాహనాలు నడపాలి, కారులో దర్జాగా వెళ్ళాలి, మంచి రేసు బైక్ మీద వెళ్ళాలి. చూడ మనిషి. మరి జంతువులు జీవితాంతం నడుచుకుంటూ వెళ్ళడమే కదండి. ఏంటి ఆమె ఏమైనా హార్స్ రైడింగ్ చేస్తుందా ఏంటి? ఎప్పుడైనా మనిషి గుర్రం మీద వెళ్ళగలడు, కానీ జీవితాంతం కుక్కలు, మేకలు, పశువులు చూస్తున్నాం కదండి, అవి జీవితాంతం నడుస్తూ ఉండడమే. మన కళ్ళ ముందే ఏ కుక్క అయినా కారు నడుపుకుంటూ వెళ్ళిపోతుంది అనుకోండి, ఎలాగుంటది? నువ్వేటి దేవుని కుమారుడు వెండి నడుచుకొని వెళ్ళడం, కుక్కేమో కారు మీద తిరగడవా? పంది హాయిగా మంచి బెంచ్ కారులు వెళ్ళిపోతుంది అనుకోండి, లేదంటే మంచి రేస్ బైక్ నడుపుకుంటూ ఆ పాడేరు బస్ స్టాండ్ చుట్టూ తిరుగుతుంది అనుకోండి, ఏ పందో ఏ ఆవో మనం చూడగలమండి? వాటికి బుద్ధి జ్ఞానము లేదు. అవి జీవితాంతం నడవలసిందే. వాటికి జీవితాంతం ఒకటే ఆహారం, అవి గడ్డి తినాలి, ఆకులు తినాలి. సింహానికి జీవితాంతం ఒకటే ఆహారం, అది మాంసమే తినాలి. ఆకాశ పక్షులు జీవితాంతం ఒకటే ఆహారం, అవి గింజలో ఏవేవో ఏరుకుంటూ చిన్న చిన్న పురుగులు తింటూ బ్రతకాలి. కానీ మనిషికి రకరకాల ఐటమ్స్ కదండి, ఎన్నో రకాల ఆహార పదార్థాలు, రకరకాల వంటకాలు. మధ్యాహ్నం 12 అయితే చాలు, టీవీల నిండా వంటల కార్యక్రమాలే కదండి అన్ని. మీ ఇంట్లో వంట, మా కడుపులో మంట అని చెప్పి రకరకాల ప్రోగ్రామ్స్, రకరకాల వంటలు చేస్తుంటారు, రకరకాల కొత్త కొత్త పేర్లు. ఆ పేర్లు వింటే ఆశ్చర్యం వేస్తుంది. బంగాళా బోబో అనుకొని రకరకాల పేర్లు పెడుతుంటారు కదా, విచిత్రమైన పేర్లు. ఇన్ని రకాల వంటకాలు ఎవరికి? కేవలం మనిషికి. రకరకాల బిర్యానీలు, రకరకాల ఫ్రైడ్ రైస్లు, రకరకాల మాంసాలు, రకరకాల కాయగూరలు, ఇన్ని రకాల పళ్ళు. కానీ జంతువులకి అలాంటి సౌకర్యాలు ఏవీ లేవండి. వాటికి ఏం దొరికితే అవి తినడమే. చూడండి మనిషికి ఎంత ఆధిక్యత.
మనిషికి ఎంతటి అధికారము, మనిషికి ఎంతటి బుద్ధినిచ్చాడు, మనిషికి ఎంతటి జ్ఞానాన్ని ఇచ్చాడు. మీరు ఏలండి, అన్ని మీకు లోబడి ఉండవలసిందే. మీ భయము, మీ బెదురు వాటికి ఉంటుంది. మీరు వాటినన్నిటిని సమస్తాన్ని లోపరుచుకోండి. ప్రతి జంతువును కూడా మనిషి లోపరుచుకుంటున్నాడు కదండి. క్రూరమైన సింహాలను సైతం ఆటలాడిస్తుంటాడు, జంప్ చేయనుకొని, ఒంటికాలతో నిలబడు అనుకొని. చూడండి, అది అధికారం. మరి ఇలాంటి ఉన్నతమైన స్థితి దేవుడు మనిషికి ఇచ్చాడు. మరి ఆ స్థితిని మనిషి ఎంతవరకు కాపాడుకొనగలిగాడు, ఎంతవరకు నిలబెట్టుకొనగలిగాడు, అది తెలుసుకోవాలండి ఈరోజు. ఇప్పటి వరకు దేవుడు మనల్ని ఎలా చూడాలనుకున్నాడు, ఎంత గొప్పగా మనల్ని నిర్మించాడు, ఎంతటి అధికారం ఇచ్చాడు, సమస్తాన్ని ఎలా మన కాళ్ళ కింద పెట్టాడు, మనల్ని కిరీటాన్ని ధరింపజేసి అధికారాన్ని ఇచ్చి మహిమా ప్రభావాలను మనకి ఇచ్చి బుద్ధి జ్ఞానాలను ఇచ్చి చాలా గొప్పవారిగా తన పిల్లల్ని ఉంచాలని దేవుడు పడిన ప్రయాస, కష్టము ఇప్పుడు వరకు మనం తెలుసుకున్నాం. మరి దానిని ఎంతవరకు మనిషి నిలబెట్టుకొనగలిగాడు, దేవుడిచ్చిన మహిమను, ప్రభావాన్ని ఎలా కాపాడుకోగలిగాడు, ఈరోజు మనుషుల పరిస్థితి ఎలా ఉంది, దేవుని ఉద్దేశాలు ఎలా ఉన్నాయి తెలుసుకోవాలి కదండి. ఖచ్చితంగా తెలుసుకోవాలండి, ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే అది మన జీవితం, దేవుడు మనకు ప్రసాదించినటువంటి గొప్ప భాగ్యం. ఆ ఉన్నతమైన స్థితి నుంచి ఈరోజు మనిషి ఏ స్థాయికి పడిపోయాడో మనము ఒక్కసారి తెలుసుకోవాలండి. తెలుసుకుందాం, చూద్దాం. బైబిల్లో చూడండి, యోబు గ్రంథం 12వ అధ్యాయం, యోబు గ్రంథము 12వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు చదువుకుందాం. యోబు గ్రంథము 12వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రములోని చేపలను నీకు దాని వివరించును. చూడండి, ఏం రాయబడిందండి ఇక్కడ? ఏం రాయబడింది? ఏవి మనకు బోధ చేస్తాయట? ఏవి బోధ చేస్తాయటండి? మృగములను విచారిస్తే అవి నీకు బోధ చేస్తాయంట. మృగములను విచారిస్తే అవి నీకు బోధ చేస్తాయంట. ఏమైనా న్యాయంగా ఉందండి? ఏమైనా సమంజసంగా ఉందా? ఈరోజు ఎంత పబ్లిక్ మీటింగ్ పెట్టి ముఖ్య వాక్యోపదేశకులుగా డిప్యూటీ డైరెక్టర్ గారిని వాక్యం చెప్పడానికి నన్ను పిలిస్తే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు వాళ్ళని ఎందుకు పిలిచారు, మృగాలను పిలుచుకోండి అని అంటున్నాడు. అంతే కదండి. మృగములను విచారిస్తే అవి ఏం చేస్తాయట? బోధ చేస్తాయంట. ఇదేంటి మన పరిస్థితి ఎలాగైపోయింది? మృగాల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలా? మృగముల కంటే ఎక్కువ బుద్ధి మనకే ఉంది, ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానం మనకే ఉంది. సమస్తాన్ని మన పాదాల కింద ఉంచాడు, సమస్తాన్ని ఏలమన్నాడు దేవుడు. మహిమా ప్రభావములతో కిరీటాన్ని ధరింపజేశాడు, చేతి పనులన్నిటి మీద అధికారం ఇచ్చాడు. చివరిలో ఇటు ఏంటండి? మృగముల దగ్గరికి వెళ్ళండి, వాటిని విచారిస్తే అవి నీకు బోధిస్తాయి అంటున్నాడు అని అంటే మన పరిస్థితి ఎంత తక్కువ స్థాయికి దిగజారిపోయిందో ఈ మాటలు చదివితే మనకు అర్థం అవుతాయి. మృగాల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలా ఏంటి? అవి మనకు బోధ చేస్తాయా? ఎవరైనా జ్ఞానవంతుల దగ్గరికి వెళ్ళండి, లేదా బాగా చదువుకున్న వారి దగ్గరికి వెళ్ళండి. మీకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే అవి నేర్పిస్తాయి, వారు మీకు తెలియజేస్తారు. స్కూల్లో పిల్లల్ని చూడండి, మీ పిల్లలు ఎవరితో ఎక్కువ స్నేహం చేయమంటారండి? బాగా చదువుకున్న వారితో స్నేహం చేయండి. నీకేమైనా తెలియకపోతే, పాఠాల్లో ఏమైనా డౌట్లుంటే నీకంటే ఎక్కువగా తెలిసిన వారికి, మీకు బోధ చేసే టీచర్స్ ఉంటారు, బాగా చదువుకునే మీ తోటి విద్యార్థులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి అని అంటారు. అంతే కదండి.
మీకు తెలియని విషయాలు స్కూల్లో ఏవైనా ఉంటే టీచర్ గారిని అడగండి. లేదా బాగా చదువుకున్న మరి స్టూడెంట్స్ ఉంటారు, హైయెస్ట్ మార్క్స్ సాధిస్తుంటారు ప్రతిసారి. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి అని అంటారు. కానీ ఇక్కడ విచిత్రం చూసారా? జంతువుల కంటే మృగముల కంటే మనిషికి ఎక్కువ బుద్ధి జ్ఞానం ఉంది. అయినా బుద్ధి జ్ఞానము ఎక్కువగా ఉన్న మనుషుల్ని ఎక్కడికి వెళ్ళి నేర్చుకోమంటున్నాడండి? మృగముల దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. అవి మీకు బోధ చేస్తాయి, దేవుని గురించి తెలియపరుస్తాయి. ఇంకా ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. ఆకాశ పక్షుల కంటే మనకి ఎక్కువ జ్ఞానం ఉంది కదండి. అదే యోబు గ్రంథంలో చదువుకున్నాం కదా, 35వ అధ్యాయం 11వ వచనంలో. మరలా ఆకాశ పక్షుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమంటున్నాడేంటి? వాటిని విచారించమంటున్నాడేంటి? అవి మీకు జ్ఞానాన్ని తెలుపుతాయి అంటున్నాడు. అంటే దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానము, దేవుడు మనకిచ్చినటువంటి బుద్ధి, మన నీచమైన ఈ లోక సంబంధమైన ఆలోచనలతో అలవాట్లతో దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్నంతటిని సమాధి చేయడం జరిగింది. జ్ఞానులు కాస్త వెర్రివారుగా మారిపోయారు. కాబట్టి ఆ జంతువుల దగ్గరికి వెళ్ళండి. మీకంటే ముందు పుట్టాయి కదా, మీకంటే ముందు పుట్టిన మీకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను నేను, మీరే నా కుమారులని అధికారం ఇచ్చాను. కానీ ఇప్పుడు మీ పరిస్థితి అలా లేదు. వాటి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవలసిన పరిస్థితిలో మీరున్నారు. మృగాల దగ్గరికి వెళ్ళండి, ఆకాశ పక్షుల దగ్గరికి వెళ్ళండి, భూమి మీద ఉన్న సమస్తాన్ని ధ్యానించండి. సముద్రంలోని చేపలు కూడా నీకు దానిని వివరించును అని అంటున్నాడు. అనంటే అధికారులుగా ఏలికలుగా ఉండవలసిన మనము వాటి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని బోధ చేయండి, నేర్చుకుంటాం అనే పరిస్థితికి దిగజారిపోయాం కదండి. అవునండి, నిజంగా దిగజారిపోయాం. అందుకే ఈ విశ్వాన్ని దేవుని పాఠశాలగా, దేవుని విద్యాలయంగా దేవుడు మలచి ఈ ప్రకృతి ద్వారానే ప్రతి మనిషికి కూడా పాఠం చెప్పాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. అందుకే వాటి దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి మీరు జ్ఞానం. వాటిని విచారించండి, మీకు బోధ చేస్తాయి. మృగాలు బోధ చేస్తాయి. పక్షులను చూడండి, అవి మీకు జ్ఞానాన్ని తెలియజేస్తాయి, విషయాన్ని సంగతులు తెలియజేస్తాయి. పక్షుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సిన పరిస్థితి ఈరోజు మనకి ఏర్పడింది అని అంటే మన పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చూడండి. జంతువులు నేర్పాలా? ఒక ఆవు దగ్గరికి వెళ్ళి మాకు పాఠం నేర్పించని అడగాల? పశువుల్ని మనం చూసి తెలుసుకోవాలా? పందులను చూసి మనం జ్ఞానం సంపాదించాలా? వీధిలో తిరిగే కుక్కల్ని చూసి మనం నేర్చుకోవాలా? అదే మన పరిస్థితి. ఎంత దారుణం అయిపోయిందండి, ఎంత దారుణంగా అయిపోయింది మన పరిస్థితి. ఈరోజు మన పరిస్థితి, దేవుడు ఎలా ఉండాలని కోరుకున్నాడు, ఈరోజు మనుషులు ఎంత దిగజారుడు పరిస్థితుల్లో ఉన్నారు. ఆలోచించండి మన పరిస్థితి. ఇంకా కొన్ని విషయాలను బైబిల్లో చూద్దామండి. సంఖ్యాకాండం 22వ అధ్యాయం. ఇక్కడ ఒక దైవజనుడు ఉంటాడండి, ప్రవక్త. సంఖ్యాకాండము 22వ అధ్యాయం 21వ వచనం నుంచి మనం ఆలోచించగలిగితే, సంఖ్యాకాండం 22వ అధ్యాయము 21వ వచనం. ఇక్కడ బిలాము ప్రవక్త, దేవుని ప్రవక్త మరి ఉన్నాడు. మరి అతనిని బాలాకు రాజు బిలాము దగ్గరకు వచ్చి లంచాన్ని ఎరగా చూపించి, ఇశ్రాయేలీలందరినీ నువ్వు శపిస్తే నేను నీకు బంగారాన్ని ఇస్తాను, లేదంటే ఆస్తుల్ని ఇస్తాను, భూముల్ని ఇస్తాను, పశువుల్ని ఇస్తాను అని బిలాము ప్రవక్త గారికి ఆశ చూపించి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీల్ని శపించడానికి మరి ఒప్పందం కుదుర్చుకుంటాడండి. ఆ సందర్భంలో ఏం జరిగిందో మనం చూడగలిగితే చదవండి 21వ వచనం. ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళును. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. చూడండి, దేవుడు వద్దన్నాడు.
ఒకవేళ నువ్వు వెళ్ళినా వాళ్ళని ఆశీర్వదించాలి తప్ప, నేను చెప్పినట్టు నువ్వు చేయాలి తప్ప నీ సొంత నిర్ణయాలు తీసుకోవడానికి వీలు లేదు అని ముందుగానే బిలాముతో దేవుడు చెప్పడం జరిగింది. అయినా బిలాము దేవుని మాటను పక్కన పెట్టి గాడిదకు గంత కట్టి ఆ మోయాబు అధికారులతో కూడా బయలుదేరి వెళ్ళాడంట. అతడు వెళ్ళిచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదని ఎక్కిపోచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా నుండిరి. యెహోవా దూత ఖడ్గము దూచి చేత పట్టుకొని త్రోవలో నిల్చుండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవన విడిచి పొలములోనికి పోయెను. చూడండి, గాడిద మీద బిలాము గారు కూర్చున్నారు. అతనికి తోడుగా ఒక ఇద్దరు పనివారిని కూడా తీసుకువెళ్తున్నాడంట. కానీ త్రోవలో యెహోవా దూత పెద్ద ఖడ్గము చేత పట్టుకొని బిలామును వేసేయడానికి సిద్ధంగా ఉందంట. కానీ ప్రవక్త గారికి అది కనబడలేదండి. ఎవరికి కనబడిందంట? ఎవరికి కనబడిందండి? గాడిదకి కనబడిందంట. మరి గాడిద మీద కూర్చున్న ఆయనకి జ్ఞానవంతుడు కదండి. ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానం ఉంది, భూజంతువులు మృగముల కంటే ఎక్కువ బుద్ధి ఉంది. అందులోనూ దైవజనుడు, ప్రవక్త, దేవుని గురించి సమస్తాన్ని ఎరిగినవాడు, దేవునికి భూమి మీద ఉన్నటువంటి ఇశ్రాయేలీలకి మధ్యవర్తిగా మంచి ప్రాధాన్యత కలిగిన మరి పనిని కలిగి ఉన్నాడు. అలాంటి వ్యక్తికి దూత కనబడలేదంట. అలాంటి వ్యక్తికి దూత కనబడలేదంట. కేవలం గాడిదకే దూత కనబడిందంట. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. పొలములోనికి పోయాను. బిలాము గాడిదను దాన్ని మలపవలనని దాన్ని కొట్టగా యెహోవా దూత ఇరు ప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిల్చెను. గాడిద యెహోవా దూతను చూచి గాడి మీద పడి బిలాము గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దాన్ని మరలా కొట్టెను. యెహోవా దూత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోటున నిలువగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడెను గనుక బిలాము కోపం వండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. చూడండి, యజమానిని గుర్తించి యజమాని ప్రాణాన్ని రక్షించాలని గాడిద దూత ఎదురుగా ఉంటే అటువైపు వెళ్లకుండా ఆయన్ని కాపాడాలని సకల ప్రయత్నాలు చేస్తుందండి గాడిద. కానీ గాడిద మీద కూర్చున్న ప్రవక్త గారికి అదేమీ అర్థం కావట్లేదండి. శుభ్రం కొట్టేస్తున్నాడట గాడిదకి. అప్పుడు ఏం జరిగిందండి? ఈ గాడిద చేత ప్రవక్త అయిన బిలాము గారికి బోధ చెయ్యించవలసిన అవసరత ఏర్పడింది. అందుకని దేవుడు గాడిదకి ఆ క్షణంలో ఒక వరం ఇచ్చాడండి. ఏంటా వరం చూడండి. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది గాడిద మాట్లాడుతుందండి. నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసి తినని బిలాముతో అనగా, బిలాము నీవు నా మీద తిరుగుబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపిందునని గాడిదతో అనెను. గాడిదకి స్వరంగానే అడుగుతుంది, ఏంటి నువ్వెందుకు నన్ను ఎందుకు ఇలా కొడుతున్నావు, 3 సార్లు కొట్టేశావు అని స్వరం నోటి మాటలతో అడుగుతుందంట. ఇంకా బిలాము గారికి లైట్లు ఎలగలేదు. ఏంటి ఇన్ని రోజులు గాడిద ఎప్పుడు మాట్లాడలేదు, ఏవాళ్ళేంటి ప్రత్యేకంగా కొత్తగా నాతో మాట్లాడుతుంది, ఏం జరుగుతుంది అసలు? కనీసం వివేచన జ్ఞానం కూడా లేదండి. కనీసం వివేచన లేదు. గాడిద మాట్లాడుతుంది కదని చెప్పి ఈయన కూడా మాట్లాడడం ప్రారంభించాడు. మొత్తం అవ్వగారి బ్రీడ్ కదండి ప్రారంభ సంతానం. పావు వచ్చి మాట్లాడడం ఏంటని ఆవిడ కూడా ఎలాగైతే ఆలోచించలేదు, బిలాము గారు కూడా గాడిద నాతో మాట్లాడుతుంది ఏంటని ఆలోచన లేదు. ముమ్మారు నన్ను కొట్టితివి అని అడిగితే ఇంకేమంటున్నాడు చూడండి, ఒకవేళ నా చేతిలో గాని ఖడ్గం ఉంటే నిన్ను అప్పుడే నరికి చంపేసేవాడిని అని గాడిదతో చెప్తున్నాడు. అప్పుడు గాడిద ఏమంటాం చూడండి, అందుకు గాడిద నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా, నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదనెను. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిల్చున్న యెహోవా దూతను అతడు చూచి
తల వంచి సాష్టాంగ నమస్కారం చేయగా, యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదని వేల కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధనై బయలుదేరి వచ్చితిని. ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగెను. అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేనప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి ఉందునని అతనితో చెప్పెను. చూడండి, బిలాముతో దేవుడు చెప్తున్న మాట, దూత చెప్తున్న మాట ఏంటండి? గాడిదని రక్షించి నిన్ను చంపేసేవాడిని, కానీ గాడిద నన్ను చూసి నిన్ను యజమాని కాబట్టి నిన్ను రక్షించాలని ప్రయత్నం చేసింది. చూడండి, గాడిద చేత బుద్ధి చెప్పిస్తున్నాడు, గాడిదకి స్వరం ఇచ్చాడు. బిలాముకి అప్పుడు కన్నులు తెరవబడ్డాయంట. చూడండి, ఒక దైవజనుడిగా ప్రవక్తగా ఉండి గాడిదతో చెప్పించుకొనవలసిన అవసరత ఎందుకు ఏర్పడింది ఆయనకి? ఆయనకున్నటువంటి ఆధిక్యతను ఈ లోక సంబంధమైన ఆశలలో పడి దిగజార్చుకున్నాడండి. ఎవరేదో బంగారం ఇస్తారని, వెండి ఇస్తారని, వస్త్రాలు ఇస్తారని, భూములు ఇస్తారని ఆశపడి అధికారాన్ని, దేవుడిచ్చిన ఆధిక్యతను దిగజార్చుకున్నాడు. గాడిద చేత బుద్ధి చెప్పించుకునే పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఈరోజు మన పరిస్థితి కూడా అలాగే ఉందండి. డిటో, బిలాం బ్రదర్స్. మనమంతా బిలాం లాగే ఉన్నామండి. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో, మనల్ని ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంచాడో దాన్ని అంతటిని ఎరుగకుండా ఈ లోక సంబంధులుగా, ఈ లోకమే శాశ్వతం అనుకొని, ధనము అర్జించడమే ధ్యేయం అనుకొని ఎన్ని మాయలు, ఎన్ని మోసాలు, ఎన్ని అబద్ధాలు, ఎన్ని కూనీలు, ఎంత దారుణంగా! ఈరోజు పేపర్ తిరగవేస్తే చాలు, టీవీలో వార్తలు చూస్తే చాలు, అన్ని మంచి వార్తలు ఏం కనబడవండి. అన్ని అక్కడ వాళ్ళు చంపేశారు, ఇక్కడ వీళ్ళు దోచుకున్నారు, ఇక్కడ ఈ కుంభకోణం జరిగింది, అక్కడ రేపు జరిగింది, ఇక్కడ ప్రమాదం జరిగింది, అన్ని ఈ వార్తలే కదండి కనబడుతుంటాయి. మనుషుల పరిస్థితి ఎలా ఉంది పేపర్ చూస్తే చాలు. ఏ రాష్ట్ర పరిస్థితులు ఏంటో, ఆ రాష్ట్రంలో ఉన్న మనుషుల పరిస్థితులు ఏంటో క్లియర్గా అర్థమైపోతాయి కదండి. ఈరోజు మనుషులు అంత దారుణంగా మారిపోయారండి. ఒకవేళ దేవుడే ఈ లోకములో ఉన్న ప్రతి జీవరాశికి గాడిదకి ఇచ్చినట్లుగా స్వరాన్ని ఇచ్చాడు అనుకోండి, మన పరువు ఏం కావాలి చెప్పండి? మన పరువు ఏం కావాలి? ఏదో చెడు పని చేయడానికి బయలుదేరితే చాలు, మన చుట్టూ ఉన్న ఆవులు, కుక్కలు, మేకలు చెప్తుంటాయి బుద్ధి, నువ్వు దేవుని కుమారుడు కదా, పొరుగు వాడిని ప్రేమించమంటే నువ్వేటి కత్తి పట్టుకుని బయలుదేరావు, నీకు అసలు బుద్ధి ఉందా, నీకు అసలు జ్ఞానం ఉందా అని చెప్పి ఆకాశ పక్షులు ఎగురుతుంటాయి పైన, కిందన కుక్కలు మాట్లాడుతూ ఉంటాయి, మనకు బుద్ధి చెప్తుంటాయి. అప్పుడు మనకి ఎలా ఉంటుందండి? సిగ్గుగా ఉండదా? ఏంటి, ఒక పంది వచ్చి మనకు బుద్ధి చెప్పడం ఏంటి? ఒక కుక్క వచ్చి మనకి జ్ఞానం నేర్పించడం ఏంటి? అవి మాతో మాట్లాడడం ఏంటి? ఏంటి, కుక్కలతో చెప్పించుకుంటున్నారా? ఇదా పరిస్థితి. ఒకవేళ నిజంగా వాటికి స్వరం ఇస్తే మన పరువు చాలా భయంకరంగా పోయేదండి. అందుకే దేవుడు అంటున్నాడు, మృగములను విచారించడి, అవి మీకు బోధించును, ఆకాశ పక్షులను చూడి, అవి మీకు తెలియజేయును. ఎంత ఉన్నతమైన స్థితి నుంచి కిందన అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయాం కదండి. వాటితో బుద్ధి చెప్పించుకోవాలా? బిలాముకి ఎలాగైతే గాడిద బుద్ధి చెప్పిందో మీకు కూడా అలాగే బుద్ధి చెప్తుంది. కాబట్టి ఆకాశ పక్షులను చూడండి, అవి మీకు చెప్తే జ్ఞానాన్ని నేర్పిస్తాయి. మీరు వాటికి చెప్పే స్థాయి నుంచి పడిపోయారు కిందకి, వాటితో చెప్పించుకోవాలి. సోమరిని ఎక్కడికి వెళ్ళమన్నాడండి? సోమరి, నువ్వు చీమల దగ్గరికి వెళ్ళు, అవి నీకు జ్ఞానాన్ని నేర్పిస్తాయి. వాటి నడతలన్నిటినీ కనిపెట్టు, నీకు బుద్ధి వస్తుంది. 24 గంటలు తినడం, పడుకోవడమే. కానీ చీమలు చూడు, వాటికి భవిష్యత్తు జ్ఞానం ఉంది. ఎప్పుడో వర్షాకాలంలో తిండి దొరకదని బయటికి రాలేమని ఎండాకాలం ఉన్నప్పుడే వాటి ఆహారాన్ని సమకూర్చొని వాటి పుట్టల్లో చేకూర్చుకుంటున్నాయి కదా. నీకేంటి, తినడం, పడుకోవడమే, నీకు భవిష్యత్తు ఆలోచన లేదు. సోమరి, నువ్వు చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని నేర్చుకొని దేవుడు చెప్పాడు కదండి. చీమల దగ్గరికి నేర్చుకోవాలా, పక్షుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలా? ఏడు మనిషికి అంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడా? ప్రకృతిలోని ప్రతి దానితో మనిషికి పాఠాలు నేర్పించి బుద్ధి తెచ్చి నీకున్న గొప్పతనాన్ని జ్ఞాపకం చేయడానికి దేవుడు పడుతున్న ప్రయాస చూడండి. ఈ విశ్వాన్ని
దేవుని విద్యాలయంగా మార్చి ప్రతీది చూడండి, ఈ సృష్టిని అంతటినీ చూడండి, అవి దేవుని గూర్చి తెలియజేస్తాయి. చూద్దాం, చివరికి ఒక మాట చదివి ముగించుకుందాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం. ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచించరు. చూడండి, ఎద్దు తన కామందుని ఎరుగుతుందంట, గాడిద తన సొంత వాని దొడ్డి ఉంటుందంట. కానీ దేవుని ప్రజలుగా ఉన్నవారికి ఏమి లేదంటండి, తెలివి లేదు. వారు దేవుని గూర్చిన ఆలోచనలు లేరు. వాళ్ళు అసలు యోచింపరు. నీ యజమాని ఎవరు, నీ దేవుడు ఎవరు. ఎద్దుకు తెలుసు నువ్వు ఎక్కడికి మేతగా తీసుకువెళ్తున్నావు, మరలా సాయంత్రం ఏ రూట్లో తీసుకొస్తున్నావు. ఆ పశువులన్నీ నువ్వు ఎక్కడో అడవులో వదిలిస్తే అవి సాయంకాలానికి మరలా నీ ఇంటికి చేరుకుంటాయి కదా. వాటికి ఆ జ్ఞానం ఎలా వచ్చింది, ఆ మార్గం ఎలా గుర్తుంది, నువ్వే యజమానివని ఎలా గ్రహించాయి? ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. మరి నీ యజమాని ఎవరు, నీ దేవుడు ఎవరు నీకు తెలుసా? ఈ సృష్టికర్త ఎవరో ఎప్పుడైనా ఆలోచించావా? నీకు అవయవ నిర్మాణం చేసి తల్లి గర్భంలో 9 నెలల పాటు అవయవాలను రూపొందించి నీకు ఈ భూమి మీద అడుగు పెట్టించింది ఎవరో ఎప్పుడైనా గ్రహించావా? ఎద్దుకు తెలుసు తన కామంది ఎవరో, గాడిదకి తెలుసు తన సొంత వాని దొడ్డి తెలుసుకుంటుంది. బిలాము గాడికి తెలుసు, నా యజమాని బిలాము, ఇతను ఒక పనికి మాలిన వాడు అయినప్పటికీ ఇతను నేను కాపాడాలి అని ముమ్మారు ప్రయత్నించింది కదండి, చావు దెబ్బలు తిన్నది. గాడిదకి యజమాని గురించి తెలుసంట. యజమానిని రక్షించడానికి యజమానికే బుద్ధి చెప్పే అంత స్థితికి గాడిద ఎదిగిపోతే ఈ బిలహము గాడిద మీద కూర్చున్న మరొక గాడిద అయిపోయాడు పాపం. ఏంటి పరిస్థితి, ఏంటండి పరిస్థితి? పశువులు ఎరుగుతున్నాయి సమస్తం, కానీ మనిషికి ఏమీ తెలియట్లేదు దేవుని గురించి. పక్షుల్ని జంతువుల్ని చూసి నేర్చుకునే పరిస్థితికి మనుషులు దిగజారిపోయారు. దేవుడు ఎవరో తెలియని స్థితిలో ఉన్నారు, సృష్టికర్త ఎవరో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. కులాల పేరుతో మతాల పేరుతో ఒకరినొకరు కొట్టుకోవడానికి సిద్ధపడిపోతున్నారే తప్ప ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి, ఎవరి ద్వారా వచ్చాయి, ఇవన్నీ ఎవరు కల్పించిన కథలు? దేవుడు ఒక్కడే కదా. ఆ దేవుడు ఎవరు? ప్రారంభంలో మనుషుల మనుగడ అనేది ఎక్కడ ప్రారంభమైంది? ప్రారంభ మానవులు ఎవరు? వారు ఏ దేవుడిని ప్రార్థించారు? మనకి ఇలాంటి కులాలు మతాలు ఇలాంటి ద్వేషాలు ఏమీ లేవు కదా. మనం ఎందుకు ఇలా మారిపోయాం అని పూర్వపు సంగతులలోనికి మనం వెళ్తే మన దేవుడు ఎవరో మనకు అర్థమయ్యేదండి. కానీ అంత తిరిగి ఎక్కడ మనకి దేవుడు గురించి సృష్టికర్త గురించి తెలుసుకునే అంతటి సమయం ఎక్కడుంది మనకి? పొద్దున్న లేవాలి, పనులకు వెళ్ళాలి, సంపాదించుకోవాలి, తినాలి, త్రాగాలి, వెళ్ళిపోవాలి. ఇదేనా మనిషి జీవితం? మన యజమాని ఎవరు? ఎద్దు తన కామందుని ఎరుగుతుంది, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకుంటుంది. నా ప్రజలకు తెలివి లేదు, వారు యోచింపరని దేవుడు బాధపడుతున్నాడే. మరి మన యజమాని ఎవరు? మన కామంది ఎవరు? మన సృష్టికర్త ఎవరు? మన దేవుడు ఎవరు? మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇవన్నీ ఆలోచించుకోవాలి. అవన్నీ ఆలోచించుకోవాలి అని అంటే మీరు వేటిని చూడాలని దేవుడు చెప్తున్నాడండి? ప్రకృతిలో ఉన్న ప్రతి అణువు కూడా మీకు బోధిస్తుంది. దేవుని గురించి తెలియాలి అని అంటే ప్రకృతిలో ఉన్న ప్రతి దానిని అన్వేషిస్తే మీకు లభ్యమవుతుంది. రోమపత్రికలు అదే కదా చదువుకున్నాం. చూద్దాం ఒకసారి రోమపత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు. ఈ మాట చదువు ముగించేసుకుందాం. రోమపత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుని గురించి నువ్వేం తెలుసుకోవాలనుకుంటున్నావో దాన్ని అంతటి గూర్చి తెలియవలసింది ఏదైతే ఉందో దాని అంతటిని మీ మధ్యే విషదపరిచేసి ఉంచేశాడంట.
దేవుడే అది వారికి విశదపరిచెను. దేవుడే విశదపరిచాడంట, ఇంకెవరినో పెట్టలేదంట. అది ఎలా విశదపరిచాడు, ఎలా తెలుసుకోగలమంటే ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. చూడండి, దేవుని యొక్క నిత్య శక్తి, ఆయన అదృశ్య లక్షణాలు, ఆయన యొక్క దేవత్వం సృష్టింపబడిన వస్తువులను ఆలోచిస్తే తేటపరచబడతాయి. సృష్టింపబడిన వస్తువులు, ఈ సృష్టి అంతటిని మనం ఆలోచిస్తే జంతువులు గాని, ఆకాశ పక్షులు గాని, మృగాలు గాని, ప్రాకే పురుగులు గాని, సముద్రపు చేపలు గాని, సూర్యచంద్ర నక్షత్రాలు గాని అన్నీ కూడా నీకు తెలియజేసేది ఒక్కటే, దేవుడు ఎవరో, సృష్టికర్త ఎవరో, ఆయన అదృశ్య లక్షణాలు ఏంటో, ఆయన యొక్క శక్తి ఏంటో, ఆయన యొక్క కెపాసిటీ ఏంటో, నీకు దేవునికి ఉన్న సంబంధం ఏంటో, నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో వాటన్నిటి గురించి కూడా ఈ ప్రకృతి చాలా వివరంగా, చాలా తేటగా మీకు బోధిస్తుంది. ఈ ప్రకృతిని చూస్తే దేవుడు అంటే ఏంటో మీకు అర్థమవుతాడు. దేవుడు డైరెక్ట్ గా చెప్తే వినే పరిస్థితుల్లో లేరు గనుక కనీసం వీటినైనా చూసి నేర్చుకోండి, తెలుసుకోండి అని దేవుడు ఎన్నో విషయాలు ఈ ప్రకృతి ద్వారా మనకి ఒక మంచి విద్యాలయంగా, ప్రకృతినే ఒక పాఠశాలగా దేవుడు మలిచాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు అర్థం కాకపోతే కనీసం ప్రకృతిని చూసైనా, ప్రకృతిలో జరుగుతున్న వాటిని అన్నిటిని చూసైనా దేవుని గూర్చి తెలుసుకోవాలని దేవుడు చేసిన ఏర్పాటే ఈ విశ్వం, దేవుని మహావిద్యాలయం. ఈ మహావిశ్వమే దేవుని గూర్చి తెలిపే మహావిద్యాలయం. ఆ ప్రకృతిని చూసైనా మీరు కళ్ళు తెరుచుకోవాలని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ దేవుడు భూమిని ఆకాశమునే కలుగజేసెను, 6 దినాలలో సృష్టిని చేసి నీకు ఇచ్చెను. దేవుడు భూమిని ఆకాశమునే కలుగజేసెను, 6 దినాలలో సృష్టిని చేసి నీకు ఇచ్చెను. తన కోసమే నిన్ను చేసి